పాకిస్తాన్ క్రికెట్లో తాజాగా ఒక పెద్ద వివాదం చెలరేగింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లపై భారీ జరిమానాలు విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. జట్టు టోర్నమెంట్‌లో కీలక మ్యాచ్‌ల్లో విఫలమవ్వడం, ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో నిరాశపరచడం, అలాగే బౌలింగ్‌లో స్థిరత్వం లేకపోవడం వల్ల బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ నుంచి ఇండియా, అమెరికా, నమీబియా, నెదర్లాండ్ జట్లతో కలిసి పాకిస్తాన్ మ్యాచ్‌లాడింది. నెదర్లాండ్, అమెరికా, నమీబియా జట్లపై గెలిచిన పాకిస్తాన్ టీమిండియా చేతిలో గ్రూప్ స్టేజ్‌లో చిత్తుగా ఓడింది. గ్రూప్ స్టేజ్‌లో 3 మ్యాచ్లు గెలిచిన పాకిస్తాన్ గ్రూప్ ఏ నుండి ఇండియా, పాకిస్తాన్ సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. సూపర్ 8లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. సెకండ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై చిత్తుగా ఓడిన పాకిస్తాన్ మూడో మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ పాకిస్తాన్ కంటే న్యూజిలాండ్‌కి బెటర్‌గా రన్ రేట్ ఉండడంతో న్యూజిలాండ్ సెమీఫైనల్‌కి క్వాలిఫై అయ్యింది. సమాచారం ప్రకారం ప్రతి ఆటగాడికి సుమారు పాకిస్తాన్ రూపాయలు 50 లక్షల వరకు జరిమానా విధించినట్లు చెబుతున్నారు. ఇండియన్ కరెన్సీలో 16 నుండి 15 లక్షలు ఉంటుంది. ఇది కేవలం ఓటమి కారణంగా తీసుకున్న సాధారణ నిర్ణయం కాదని, జట్టు క్రమశిక్షణ, ప్రదర్శన ప్రమాణాలు మరియు బాధ్యతపై ఒక గట్టి సందేశం ఇవ్వడానికి ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టుపై భారీ అంచనాలు ఉండగా అంచనాలు అందుకోలేకపోవడం బోర్డు ఈ కఠిన నిర్ణయానికి దారితీసింది. గ్రూప్ స్టేజ్లో టీమిండియా చేతి ఓడిన తర్వాత ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుండి పాకిస్తాన్ ఆటగాళ్లకు సమాచారం అందినట్టు తెలుస్తుంది.